అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అందరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు రీసెంట్గా అయితే ఒక చిన్న సర్జరీ అయితే అయింది. ఆ సర్జరీకి వచ్చేసి 2 లక్షలు అయింది. అది కంప్లీట్గా నాకు ఇన్సూరెన్స్లోనే వచ్చింది. కాబట్టి మీ అందరికీ అవగాహన లేని వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నాను నేను. నాకు జరిగింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నా ఇన్సూరెన్స్ వచ్చేసి మణిపాల్ సిగ్నల్ గ్రూప్ ఇన్సూరెన్స్. ఇది ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ అని నాకు ఈ మధ్యలో తెలిసింది. నేను ఒక 6 ఇయర్స్ నుంచి అయితే పేమెంట్ చేస్తాను. 6 ఇయర్స్ నుంచి అయితే ఇన్సూరెన్స్ కడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ 2019, 2020 అప్పటి నుంచి నేను కడుతున్నాను. నాకు ఎక్కడ కూడా దీంతో ఉపయోగం రాలేదు నాకు. కానీ నేను రీసెంట్గా కూడా అనుకున్నాను, ఒక 6 ఇయర్స్ నుంచి కడుతున్నాము, సంవత్సరానికి వచ్చేసి 15-20 వేలు పడుతుంది కదా, ఎందుకు వేస్ట్, దీంతో మనకు ఎటువంటి ఉపయోగం రావట్లేదు కదా అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను అనుకున్నానో లేదో, అనుకున్న 3 మంత్స్కి నాకు చిన్న సర్జరీ అయింది. ముక్కుకు సంబంధించింది, సైనస్ ప్రాబ్లము. ఆ సర్జరీ అయింది. ఆ సర్జరీ అప్పుడు నాకు ఇన్సూరెన్స్ అంటే ఏందనేది నాకు పూర్తిగా తెలిసి వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ గ్రామాలలో ఉండే వాళ్ళకి వీటి గురించి ఎక్కువ అవగాహన ఉండదు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఊర్లలో ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఒక 20-25 వేలు పడుతుండొచ్చేమో. అదొక ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి. ఇన్సూరెన్స్ ఇప్పటికి మనం కట్టుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత ఉపయోగపడుతుంది. అది ఎమ్మటే మనకు కాదు. ఆ ఎమ్మటే ఉపయోగపడాలంటే ఏమన్నా చిన్న చిన్న హెల్త్ జ్వరాలు రావడాలు, ఇలాంటి యాక్సిడెంట్లు, ఇలాంటి వాటికైతే ఎక్కువైతే గ్రామాలలో ఉండే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను చెప్తున్నాను. మా అమ్మ అయినా, నాన్న అయినా, ఇంకా ఎవరైనా, నా చుట్టాలైనా, నా సబ్స్క్రైబర్స్ అయినా, ఫ్యామిలీ వాళ్ళైనా, ఎవరైనా కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోండి. దాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. మంచి ఇన్సూరెన్స్ ఏదైనా తెలుసుకొని కట్టి సంవత్సరానికి 20-25 వేలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరైతే కట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు చెప్తుంటాను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి అనేసి. అయితే అందులో ఒక అతను ఏమన్నాడంటే, ఒక 5 మెంబర్స్, ఒక 5గురు చెప్పిన టాపిక్ గురించి చెప్తాను నేను. ఒక అతను ఏమన్నాడంటే, నాకు నెల రూమ్ రెంట్ కట్టడానికి నాకు వెళ్ళట్లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఏడ కట్టను అని అంటున్నాడు. ఆయన వాళ్ళు అన్నప్పుడు నేను అతనికి ఒక డైలాగ్ వేసిన, నువ్వు నెల రూమ్ రెంటే కట్టలేను, రేపు నన్ను హాస్పిటల్లో పడితే లక్షల బిల్లు ఎలా కడతారు? ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో కూడా పెద్ద ఖర్చు రాకపోవచ్చు, ప్రైవేట్లో వేసారు అనుకోండి చాలా లక్షలతో కూడుకున్న పని కదా, అతను ఎలా కడతారో అని అడిగాను. ఏమో కిరణ్, అంతా నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నాకు అక్కడ పైసలు అన్నాను. అయితే నాకైతే వెళ్ళదు కిరణ్ అన్నాడు. సరే రైట్, వదిలేశాను. అండ్ నేను పనిచేసే స్కూల్లో నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పాను. మేడం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి మేడం, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని చెప్పాను. అంతే 1 ఇయర్ అవుతుంది అనుకుంటాను. ఆమెకి చాలా పెద్ద ప్రాబ్లము, ఒక 6-7 lakhs అయినాయి ఆమెకు కూడా. ఆమె నేను చెప్పినప్పుడు, ఆ రోగం ముందే వస్తుంది, కొని తెచ్చుకోమంటున్నావా అని మాట్లాడింది నాతో కూడా. సర్లే నీ ఇష్టంలే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. నేను చెప్పానో లేదో 1 ఇయర్ తర్వాత ఆమెకి చాలా పెద్ద ప్రాబ్లం, అది ఒక 7 lakhs అయింది అనుకుంటా అరౌండింగ్. ఇంకోటి వచ్చేసి 3వ వ్యక్తి గురించి చెప్తాను. అతను కూడా నా కొలీగే, నేను పనిచేసే స్కూల్లోనే చేస్తున్నాడు. ఆ సార్ కూడా చెప్పాను, సార్ ఇంతకుముందు ఎప్పుడో యాక్సిడెంట్ అయింది కిరణ్ ఇట్లా అని చెప్పాను నాకు. అయితే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోండి సార్, మంచిదని చూసి అని చెప్పాను. కడదాం అని ఇలాగే చాలాసార్లు నేను ఒక 3-4 సార్లు చెప్పాను. ఆయన కూడా కట్టాలి, ఆయన మనకెందుకులే అని అప్పుడప్పుడు అనేది అట్లా అంటూనే ఉన్నాడు. కొద్ది రోజులకి అతనికి ఒక 1.5 lakhs, 1,50,000 అయింది అతనికి కూడా. ఇట్లా ఎవరం అనుకోం కదా, నేను మాత్రం అనుకున్నాను. నాకు కూడా అనుకోలేదు, నాకు కూడా సర్జరీ అవుతుంది అనేది. నేను కూడా ఇయర్లీ వచ్చేసి 16,000 అలా కడుతున్నాను. నేను కూడా అనుకోలేదు, నాకేమైంది మంచి ఫిట్గా ఉన్నా, నాకు బాగానే ఉన్నా కదా అనుకున్నా. సడన్గా అదో ప్రాబ్లం వచ్చేసింది. 2 లక్షలు నాకు కవరేజ్. నా పాలసీ వచ్చేసి 15 లక్షలు టోటల్గా. నాకు హాస్పిటల్ అయింది 2 లక్షలు. 2 లక్షలకి 2 లక్షలు ఫుల్ పేమెంట్ వచ్చింది. ఒక 10% తగ్గింది. ఆ 10% ఎందుకు తగ్గింది అంటే, మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పరు, అది ఫ్రాడ్. వాళ్ళు చెప్పలేరు నాకు ఆ రోజు, ఒక 6 years బ్యాక్. ఇంకోటి ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్ గురించి అవగాహన కూడా లేదు. కోపే అనే ఆప్షన్ ఉంటుంది 10%. ఆ కోపే ఆప్షన్ నాకు చెప్పలేరు ఆ రోజు. ఇన్సూరెన్స్లో ఇక్కడ హాస్పిటల్ అయితే ఒక 10% కట్టాల్సి వచ్చింది. 1,10,000 అంటే ఒక 20,000 చేతులు ఆరబడ్డాయి. అన్నిటికీ నాకు అయితే యూజ్ అయింది. ఆ 10-20 వేలు అంటే మనకి పెద్ద అదేం కాదులేండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అడగండి, కనుక్కోండి, తెలుసుకోండి, ఇన్సూరెన్స్ అయితే కట్టండి. నేనైతే ప్రత్యేకంగా చెప్పేదైతే పల్లెటూర్లలో ఉండే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఒక 2-3 months నుంచి అనుకుంటున్నాను మీకు చెప్పాలి. నాకు ఎప్పుడైతే సర్జరీ అయిందో అప్పటి నుంచి చాలామందికి అవేర్నెస్ కలిగియాలనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.